అదే జరిగింది. ఎలాగైనా ఇది ఆపాలి. వదినా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచావేంటి? మన చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు చూసావా మీనా? ఏమైంది? ఏం జరుగుతోంది? అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. రవి బంగారి ఇప్పుడిద్దరూ కలిసిపోయారు కదా. ఇంతేనా? ఇంకేం జరగటం లేదా? ఇంకేంటి వదినా? ఈరోజు హాస్పిటల్లో ఏం జరిగిందో నీకు జ్ఞాపకం ఉందా? ఓ, దాని గురించి అడుగుతున్నారా? మీనా, అది ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? కొంచెం కూడా కంగారే లేకుండా ఉన్నావు. పాపం కదా, ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మా కూతుళ్ళు కలుసుకున్నారు. పైగా అత్తయ్య ఇంకా జైవాణి మీద కోపంగా ఉన్నారు కదా. ఏ దద్ది, మీ ఆయన మంచంలో కోమాలో ఉన్నాడే, దానికి ఎవరు కారణం? ఆ జయరాణి భర్తే కదా, నీకు అర్థమవుతుందా? దానికి పోయి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఏంటి, క్షమించేసి ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు వదినా. తనకి దెబ్బ తగిలింది కదా, అదే చూడ్డానికి పాపం అనిపించింది. పాపం అనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి ఆస్తిలో భాగం కూడా ఇచ్చేట్టున్నావే. మీనా, 20 ఏళ్లుగా కనిపించింది ఇప్పుడు కనిపించిందంటే ఏదో ఉద్దేశంతోనే వచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నారు వదినా? ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ చేసి రక్తం ఇచ్చారు. రేపే నా జయ పాపం ఒక్కటే కష్టపడుతుందని ఇంటికి తీసుకుని వస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పు మొత్తం మర్చిపోండి. ఇంకో 1000 తప్పులు చేసినా నా కూతురిక మీదట ఎక్కడే ఉంటుంది అని ఈ కుటుంబాన్ని కలిపేస్తుంది. ఆ తర్వాత మన పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా. ఏం మాట్లాడుతున్నారు వదినా మీరు? అత్తయ్య కూతురు, అత్తయ్య కొడుకు వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని మనమెలా చెప్పగలం వదినా? ఏ మీనా, నీకు ఇందులో ఇబ్బంది లేదా? మీ ఆయన ఇన్నేళ్లుగా కోమాలో ఉంటున్నాడే, అది నీకు కష్టం అనిపించట్లేదా? ఉంది వదినా. అప్పుడు ప్రశ్నించే హక్కు నీకు కూడా ఉంది. ఆవిడ క్షమించొచ్చు, ఏ సిచ్యువేషన్లోనూ నువ్వు క్షమించకూడదు. ఆ జయరాణి ఎప్పటికీ ఈ ఇంటి వైపుకి రానేకూడదు. మీ అత్త ఆ జయరాణిని కలవడం అనేది ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి. అర్థమైంది వదినా. కానీ మొహం మీద కొట్టినట్టు అత్తయ్య హాస్పిటల్ చెప్పి పంపించేశారు కదా, ఇంక మీదట వస్తుందా ఏంటి? వచ్చినా అత్తయ్య ఖచ్చితంగా ఊరుకోరు కదా. ఊరుకోరని నువ్వు చెప్తే? మీ అత్తది చాలా సున్నితమైన మనసు కదా మీనా. ఇప్పుడు ఇలా ఉండుండొచ్చు, రేపు మనసు మారిపోనవచ్చు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. మరేం చెయ్యాలొదినా? నువ్వు మీ అత్త దగ్గర ఎప్పటికీ క్షమించకూడదని ప్రమాణం తీసుకో. వదినా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది నీ వల్ల అయ్యే పని కాదు, అంతేగా? ఎందుకు మీనా నువ్వు ఇంత డమ్మిగా ఉంటావు? నీ వల్ల అసలు ఏమవుతుందని? ఈ ఇంట్లో నీకు అధికారం లేదా? అత్తయ్య తర్వాత ఈ ఇంటిని నువ్వు కంట్రోల్ చేయలేవా? నీ వదినగా నేను ఏవేవో కలలు కంటున్నాను, నీకు కొంచెం కూడా పట్టదా? ఆపండి వదినా. ఇప్పుడేంటి? అత్తయ్య దగ్గర జయరాణిని క్షమించకూడదు అని మాట తీసుకోవాలి, అంతే కదా? నేను తీసుకుని చూపిస్తాను. ప్రాణాల కోసం పోరాడుతున్నా నాకు మళ్ళీ ప్రాణం పోసింది నువ్వే కదమ్మా. నాకు యాక్సిడెంట్ అయితే నువ్వే వెంటనే కదలేవు కదా. నువ్వు కన్న కూతున్నమ్మా. నేను నన్ను క్షమించుంటావని సంతోషంగా వచ్చానమ్మా. నా కొడుకుని కదలేని పరిస్థితికి తీసుకొచ్చారే, అసలు ఎవరు ఈ పని చేసింది? మీ కూతురు జయరాణి భర్త శేషారత్నమే ఈ పని చేయమన్నారు. అమ్మా,
ఏంటమ్మా మీరు హాస్పిటల్ నుంచి వచ్చి నీళ్లు కూడా తాగకుండా ఉన్నారు. మీ ఆరోగ్యం ఏమవ్వాలి? ఇదిగోండి ఈ జ్యూస్ అయినా తాగండమ్మా. మణి, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నాకేమీ వద్దు. నన్ను కాస్త ఒంటరిగా వదిలే అని చెప్తున్నాను కదా, వినిపించుకోవా? ఒక్క పూట తినకపోతే ఏం చచ్చిపోన్లే, పో. ఏంటి? ఏం లేదు అత్తయ్య, జయరాణి. ఇదిగో చూడు మీనా, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. జయరాం నీకు భర్త అయితే నాకు కన్న కొడుకు. ఇన్నేళ్లుగా నా కొడుకు కోమాలో ఉన్నాడంటే దానికి కారణం ఆ ద్రోహి. ఆ ద్రోహితో ఉంటున్న వాళ్ళని ఇప్పుడు కాదు, ఎప్పటికీ క్షమించే సమస్య లేదు. అందులో ఏ మార్పు ఉండదు. ఇక మీద ఈ ఇంట్లో ఎవ్వరూ దాని గురించి మాట్లాడొద్దు. అంటే అత్తయ్య, జయ. అయ్యో మీనా, ఆ పేరే చెప్పొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? మళ్ళీ దాని గురించే మాట్లాడి ఎందుకు అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ముందిక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఝాన్సీ అమ్మా, ఇవాళ సరే, రేపేదైనా. అమృత, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఆలోచించి మాట్లాడు. ఝాన్సీ అమ్మా, మీరు కోప్పడినా సరే, జయరానికి యాక్సిడెంట్ అయ్యేసరికి మనసు కరిగిపోయే కదా. తనని కాపాడి మీరు రక్తం కూడా ఇచ్చారు. మరి అలాంటప్పుడు చెప్పు, ఎందుకు ఆపేశావు? తనని నేనీ ఇంటికి తిరిగి తీసుకొస్తాను అని చెప్తున్నానా? అది జరగని పని. నేను గతాన్ని మర్చిపోను. అత్తయ్య తప్పుగా అనుకోకండి. జయరాణి ఇంటికొస్తే నేనిక్కడ ఉండలేనత్తయ్య. తను చేసిన ద్రోహం నేను మర్చిపోలేనత్తయ్య. నాకు మీరు మాట ఇవ్వాల్సిందే. ఈ ఇంటి కోడలని హక్కుతో అడుగుతున్నాను. ఎప్పటికీ నేను జైని క్షమించను. ఈ ఇంట్లోకి రానీను అని నాకు ప్రమాణం చేయండి అత్తయ్య. మీనమ్మ, ఏం మాట్లాడుతున్నారమ్మా? ఝాన్సీ అమ్మ ఒక్కసారి చెప్పారు అంటే మాటిచ్చినట్లే. ఇచ్చిన మాట తప్పడం అనేది జరగదు. ఆవిడిని పట్టుకొని ప్రమాణం చేయమంటున్నారు. ఆవిడే జైని నేరుగా చూసిన కోపంలో ఉన్నారు.